హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. నేను డిగ్రీ కంప్లీట్ అవ్వగానే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం బ్యాంక్ కోచింగ్ అయితే తీసుకున్నాను. నాకు క్లర్క్గా జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. బట్ స్టిల్ నేను ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, అంటే పిఓ కోసం ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో నా ఈ ప్రిపరేషన్ జర్నీలో నా నాలెడ్జ్ అలాగే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. సో నా ఈ వీడియోస్ తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ లేదా కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ నా వీడియోస్ తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందుగా ఆ ఎగ్జామ్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కాబట్టి నేను బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి కొంచెం డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ మెయిన్గా 3 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి. అందులో ఒకటి ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే కమర్షియల్ బ్యాంక్స్కి, అలాగే ఎస్బీఐకి. ఈ మూడింటికి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ మూడిట్లో కూడా పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్, అలాగే కమర్షియల్ బ్యాంక్స్ పిఓస్ అండ్ క్లర్క్ నోటిఫికేషన్, అలాగే ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అలాగే కమర్షియల్ బ్యాంక్స్కి ఐబీపీఎస్ బోర్డ్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎస్బీఐకి సపరేట్గా ఎస్బీఐ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ 6 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కింద ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఈ 3 గ్రామీణ బ్యాంకులకి ఉన్న వేకన్సీస్ బట్టి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఈ 2 బ్యాంకుల్లో వేకన్సీస్ని బట్టి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే కమర్షియల్ బ్యాంక్ నోటిఫికేషన్ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని బ్యాంకులు లిస్ట్లో ఇచ్చిన అన్ని బ్యాంకుల్లో ఉన్న వేకన్సీస్ని బట్టి కమర్షియల్ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఎస్బీఐ వాడు ఎస్బీఐ సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాము. ఏ బ్యాంక్ నోటిఫికేషన్ అయినా క్లర్క్కి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. అలాగే పీఓకి అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫస్ట్ మనము రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్కి ఉండే సబ్జెక్ట్ని అయితే చూద్దాము. ప్రిలిమ్స్లో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అలాగే మెయిన్స్ సబ్జెక్ట్స్ ఏంటంటే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్, ఈ 5 సబ్జెక్టులు అయితే ఉంటాయి క్లర్క్కి సంబంధించి. అలాగే పీఓకి వచ్చేసి సేమ్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్లర్క్కి ఉన్న సబ్జెక్ట్సే ఉంటాయి, బట్ ఎక్స్ట్రాగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్ క్లర్క్స్ అనమాట. ఇది చెప్పాను కదా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ లేదా కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఐబీపీఎస్ బోర్డ్ అనేది ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో దీన్ని ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అని అంటారు. ఐబీపీఎస్ క్లర్క్కి వచ్చేసి ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఐబీపీఎస్ పీఓకి కూడా ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్కి వచ్చేసి ప్రిలిమ్స్కి ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. మెయిన్స్కి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటాయి, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ పీఓకి కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా డిస్క్రిప్టివ్ రైటింగ్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా అప్కమింగ్ వీడియోస్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ప్రతి సబ్జెక్టు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రిలిమ్స్కి మెయిన్గా ఉండే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి గ్రామర్ అండ్ వొకాబులరీ తెలిసి ఉండాలి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది స్టార్ట్ చేయడానికి ముందు మనకి టేబుల్స్, స్క్వేర్స్, అలాగే క్యూబ్స్ అనేవి వచ్చి ఉండాలి. టేబుల్స్ 1 to 20 వచ్చి ఉండాలి. అలాగే స్క్వేర్స్ వచ్చేసి మినిమం 1 to 40 స్క్వేర్స్ అనేవి వచ్చి ఉండాలి. అలాగే క్యూబ్స్ 1 to 20 వరకైనా కనీసం వచ్చి ఉండాలి. అలాగే రీజనింగ్ అనేది చాప్టర్ వైజ్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ చాప్టర్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 200 గ్రామర్ రూల్స్కి నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎవ్రీ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ని కూడా ఇస్తూ కంప్లీట్ డీటెయిల్గా నేనైతే ఈ నోట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గ్రామర్కి అలాగే వొకాబులరీకి యూజ్ అయ్యేలాగా ఒక యాప్ అయితే ఉంది. నేను చాలా రోజుల నుంచి ఆ యాప్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ యాప్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. దగ్గరలోనే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్ నోటిఫికేషన్ అనేది ఉంది. ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. జూలై ఎండింగ్ అండ్ ఆగస్ట్ స్టార్టింగ్లో మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో మన మెయిన్ ఫోకస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మీద పెడదాము ప్రజెంట్. సో నా అప్కమింగ్ వీడియోస్లో ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీ ప్రిపరేషన్కి నా వీడియోస్ ఎంతో ఉపయోగపడతాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.